కాకినాడ జిల్లాలో రాజకీయ విభేదాలు మరొకసారి తెరపైకి వచ్చాయి. ఇలేశ్వరం పట్టణానికి చెందిన గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆశ్రయించారు. తనపై దాడులు వేధింపులు జరుగుతున్నాయని, అలాగే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పైలా సుభాష్ చంద్రబోస్పై పలు ఆరోపణలు చేశారు. వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి తమకు తక్షణ రక్షణ కల్పించాలంటూ న్యాయం కోసం వేడుకుంటున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వర మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ నా పేరండి. నేను గత 2006 సంవత్సరం నుంచి కూడా నేను బీజేపీ సభ్యత్వం కలిగి ఉన్నానండి. 2006 నుంచి కూడా నేను బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాను. బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నేను పనిచేస్తున్నానండి 2006 నుంచి కూడా. అయితే గత 3 రోజుల కిందట ఏలేశ్వరం మున్సిపాలిటీలో నుంచి ఒక పైలా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి నేను అవినీతి పరుణ్ణి అని చెప్పని ఆయన ఒక మీడియా సమావేశం ఇవ్వడం జరిగింది సార్. దానికోసం అని చెప్పి మళ్ళీ నేను ఇప్పుడు అవినీతి జరగలేదు అనే విషయాన్ని తెలియపరచడానికి నేను జిల్లా కలెక్టర్ గారికి మరి మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చానండి. దానికి తోడు మీడియా మిత్రుల ద్వారా కూడా నా యొక్క ఆయన ముఖ్యంగా పైలా సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి తెలియపరిచారో ఆయన కోసం మాట్లాడతానండి. మొదట నేను బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాను అని చెప్పని అంటున్నారండి. ఆయన అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నాను అనే పేరుతో ఉన్నారు తప్ప ఆయన పనిచేసేది వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు సార్. ఆయన వైసీపీ పార్టీ కార్యకర్తగానే ఉన్నారు. ఆయన ఇంకా కూడా నేను బీజేపీ కార్యకర్తని అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. తర్వాత ఇవన్నీ కూడా ఆయన వైసీపీ వాళ్ళతో ఉన్నటువంటి ఫోటోలు సార్. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే గతంలో ఎలక్షన్స్లో ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేశారండి. ఈయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేశారండి. ఆయన నిబద్ధతతో